మినిస్టర్ రాయుడు ఇంట్లో కార్యకర్తలతో మాట్లాడుతూ ఉంటే అప్పుడే జేడీకేడి మినిస్టర్ కొడుకు అవినాష్ని జుట్టు పట్టుకొని అక్కడికి లాక్కు వచ్చి కింద తోసి పడేస్తారు. ఏయ్ ఏంటి ఏం చేస్తున్నారు అని మినిస్టర్ నిలదీస్తూ ఉంటాడు. కేదార్ అవినాష్ చేతిని మెలిపెట్టి తిప్పేస్తూ నీ కొడుకుని యాక్సిడెంట్ కేసులో మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తుంటే ఏంటి యాక్సిడెంటా అని మినిస్టర్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నీ కొడుకు తప్పదాగి కార్ డ్రైవింగ్ చేసి ఇద్దరు మనుషుల ప్రాణాలు తీశాడు అని కేదార్ అంటే యాక్సిడెంటా నా కొడుకు చేయటమా మీరు నా కొడుకుని అరెస్ట్ చేస్తారా మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతోందా అని మినిస్టర్ ప్రశ్నిస్తూ ఉంటే నీ కొడుకే యాక్సిడెంట్ చేశాడు అందుకే మేము అరెస్ట్ చేస్తున్నాం అని ధాత్రి చెప్తుంది. యాక్సిడెంట్ చేసింది నా కొడుకు కాదు నా డ్రైవర్ ఆల్రెడీ లొంగిపోవటానికి స్టేషన్కి వెళ్ళాడు అని మినిస్టర్ రాయుడు చెప్తూ ఉంటే ధాత్రి కేదార్లు చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. అప్పుడే సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అవినాష్ని అరెస్ట్ చేయకు జేడి వదిలేసేయి 2 యాక్సిడెంట్లు తనే చేశానని మినిస్టర్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ వచ్చి స్టేషన్లో లొంగిపోయాడు అని సాధు నాయక్ ఫోన్లో చెప్పడంతో ధాత్రి చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది. కేదార్ వదిలేసేయి అని ధాత్రి చెప్తుంటే ఇప్పుడు అర్థమైందా పదవికి ఉన్న పవర్ ఏంటో అని మినిస్టర్ రాయుడు చాలా గర్వంగా ధాత్రి వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అవినాష్ అయితే చాలా రెచ్చిపోతూ ఏంటి నన్నే అరెస్ట్ చేయటానికి వస్తారా ఏంటి ఆ చూపేంటి ఇది నన్ను టచ్ చేయి చూద్దాం అని అవినాష్ జేడీని రెచ్చగొడుతూ ఉంటాడు. మరి అవినాష్కి దిమ్మ తిరిగేలా జేడీ ఎలా చుక్కలు చూపించనుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.